భద్రాచలంలో రెండో రోజు ఎర్లీ మార్నింగ్ మేము గోదావరి గట్టున అయితే వచ్చేసాం. ఇక్కడైతే నూతన జీవ ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ధ్వజస్తంభం ఫిబ్రవరి 7వ తారీఖు అనమాట, ఉదయం 11:30 సో ఎవరైనా భద్రాచలం వస్తే ఆ రోజు ఇక్కడ కూడా వచ్చి చూసుకోవచ్చు. అయితే చాలా వీడియోస్కి అయితే లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, బట్ మన వీడియోస్కి చాలా తక్కువ మంది వస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసరికి బోటింగ్ అండి. గోదావరి గట్టున మనకి టెంపుల్ దగ్గరలోనే గోదావరి గట్టు ఉంటుంది కదా, అక్కడ బోట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే రన్ అవ్వట్లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే స్పీడ్ బోట్ కూడా ఉంది. ఇది జస్ట్ నార్మల్ బోటింగే. పాపికొండలు యాత్ర ఉంది కదా, అది కాదు, అదైతే వేరే చోట. ఇక్కడ నుంచి మనల్ని వేరే చోటుకి తీసుకెళ్తారు. అది వేరు, ఇది వేరు. ఇది జస్ట్ గోదావరి గట్టున అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొస్తుంది. మేము వెళ్ళినప్పుడు అయితే రన్ అవ్వట్లేదు. బోటింగ్ పాయింట్, ఇంకా ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది, బోటింగ్ పాయింట్ అని ఉంది కదా. మీరు గోదావరి గట్టున కిందకి దిగేసి కొంచెం దూరం వెళ్తే ఇక్కడ బోట్స్ కనబడుతూనే ఉంటాయి. అయితే మనం పైనుంచి ఒక వ్యూ తీసాం, మొత్తం ఓవరాల్ గోదావరి గట్టు మొత్తం. అక్కడ ఉన్న టెంపుల్స్, మీకు టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ ఉన్నాయి. మీకు కేశఖండన కూడా ఉంది. మీరు బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ చిన్న చిన్నవి రేకులతో కట్టారు, రేకుల షెడ్ లాగా. ప్రాబ్లం ఏం లేదు. చూసారా, ఎర్లీ మార్నింగ్ తీసా, చుట్టూ మంచు, ఆ గోదావరి గట్టు పైనుంచి వ్యూ అసలు అదిరిపోయింది. పైన ఇక్కడ టవర్ లాగా ఉంటే అది ఎక్కాము మేము. ఇదిగోండి, ఇది ఇటువైపు రోడ్ సైడ్ నుంచి ఇటు వచ్చాము మనం. అనుకోండి, అక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, అదే మెయిన్ టెంపుల్ మనకు కనబడిపోతుంది ఇక్కడ నుంచి. ఎక్సలెంట్గా ఉంది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కదా, క్లైమేట్, మంచు, కూలింగ్ వెదర్, అసలు చాలా బాగుంది. ఈరోజైతే మేము ఇంకా ఆటో మాట్లాడుకున్నాం. జటాయు మండపము ఎటపాక రెండో రోజు వచ్చేసరికి మేము ఆటో మాట్లాడుకున్నాం. 800 రూపీస్ చెప్పాడు. పర్ణశాలను సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టిన ప్లేస్ అయితే చూపిస్తా అన్నాడు. అవి కాకుండా మిగతా ప్లేసెస్ కూడా చూపిస్తా అన్నారు. టోటల్గా 1000 రూపీస్ తీసుకున్నాడు నలుగురికి కలిపి ఆటో. రెండో రోజు మేము చూసిన ప్లేసెస్ అయితే జటాయు మండపము, శ్రీ ముత్యాలమ్మ టెంపుల్, ఆత్మారాముడి గుడి, చిన్న అరుణాచలం, పర్ణశాల, సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టిన ప్లేస్ చూసాం. ఇది వచ్చేసరికి జటాయు మండపం అండి. అయితే భద్రాచలం అనేది ఓవరాల్గా తెలంగాణ స్టేట్లోనే ఉంటుంది. 10 కిలోమీటర్స్ మాత్రమే మన ఏపీ స్టేట్లో ఉంది. అయితే జటాయు మండపం అనేది మనకి ఏపీ స్టేట్లో ఉంది. ఇది ఏపీ కిందకు వస్తుంది. సో ఇదండి, ఇదైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు డెవలప్ చేశారంట. ఇది అక్కడ ఒక బామ్మగారు ఉంది, ఆ బామ్మగారి చేతే చెప్పిస్తాను చూడండి ఒకసారి. మరి ఇదైతే ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళే, అక్కడ బామ్మగారు ఉన్నారు, వాళ్ళే పట్టించుకొని పక్కన చిన్న మండపం కడుతున్నారు. జటాయు ఎడమ కాలు అక్కడ గోర్లు చూశారు కదా, అది అలా రాయి మీద పడి శిలలా ఏర్పడితే ఇలా వీళ్ళే ఇక్కడ ఒక 12 లక్షలు పెట్టి పక్కన చిన్న టెంపుల్ కడుతున్నారు. ఆవిడ మాటల్లోనే చెప్తాను చూడండి. అదిగోండి జటాయువు ఎడమకాలు, కాలి గోర్లు కూడా కనబడుతున్నాయి. అంటే వీడియోలో అయితే కనబడట్లా, మాకైతే కనబడుతుంది. ప్రజెంట్ పసుపు రాసేసరికి కనిపించట్లేదు. అట్లా ధాన్యంలో ఉంచారనమాట విగ్రహాలు. చూడండి, ఆ కింద మొత్తం ధాన్యం అనమాట. ఆ ధాన్యంలో అయితే ఉంచారు. జటాయు ఎడమకాలు, కాలి గోర్లు. అది కొన్ని చూస్తున్నారు కదా, ఆ బామ్మగారే ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ కడుతున్నారు జటాయు మండపం. ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడే దాదాపు 12 లక్షలు అయినాయంట. స్వామికి దీపారాధన లేదని ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి ఖచ్చితంగా దీపారాధన చేస్తాను. పొద్దుపూట నేను వచ్చి ఇదంతా చేసి ఆ పాత్రలు అక్కడ పెట్టి అయ్యగారు వస్తారు. అయ్యగారిని పెట్టాము. అయ్యగారు ఎప్పుడుకో గుళ్ళని చేసుకొని 12 రోజుల్లో వచ్చేస్తాడు. రోజు నైవేద్యం చేస్తాడు. సంవత్సరం నుంచి కొత్త ధాన్యం ధాన్యంలో ఉంచాము. అందు గురించి ఎవరిని రాణిస్తాలు అవి వచ్చేసి ఇక్కడ ఉండి చూసి వెళ్ళిపోతున్నారు. పొద్దుపూట వచ్చి అయ్యగారు వచ్చేసరికి ఇదంతా చేస్తాను నేను. మరి సొంతంగా మనం మొదలు పెట్టేటప్పుడు చెయ్యాలి. 10 సంవత్సరాలు బట్టి కూడా దీపారాధన చేసుకుంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది అయ్యగారిని పెట్టి సొంతంగా ఇచ్చుకుంటూ.
సరేనమ్మా. అదే అన్ని ఆయన ఎక్కడ ఏం చేయాలో ఆయనే తెచ్చుకుంటాడు, చేయించుకుంటాడు. అదే జనాలు సహకరిస్తే అది అయిపోద్దని ఒక ఇది కదండి. లక్షలమే పని, ఇప్పటికి 12 లక్షలు అయిపోయినాయి. రామదాసు లాంటి వాడే కట్టించాడు గుడి. మనుషులు మనకు రావా? మొదలు పెట్టాము చేద్దామని, మనతోటి వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. రాముడే వస్తాడు, కట్టించుకుంటాడు. ఆయనే వచ్చి ఇది చేసి పెట్టే చేయగలిగాము. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. పుట్టిగా ఆయన కోసం చేసేటప్పుడు న్యాయంగా ఆయనే తెచ్చుకుంటాడు. రోజు పంచదార పెట్టి ఆయన్ని అక్కడ 3 సంవత్సరాలు చేశాయి. ఇక అయ్యగారిని పెడదామని 7 సంవత్సరాలు అయిపోయింది అయ్యగారిని పెట్టి. అయ్యగారి జీతం ఇచ్చుకోవాలా, ఇదంతా జరగాలి. ఏది లేకపోయినా జరగదు గుళ్ళు. అదేలేమ్మా, అన్నీ కావాలి. ఏం బాధపడక భగవంతుడు మరి ఏం చేయదలుచుకున్నాడు చేద్దామని ఒక కోరిక వచ్చింది. పిల్లల్ని పట్టుకొని చేస్తున్నాం. మన ఆరోగ్యం కూడా కొంచెం ఇదిగుంది. 77 సంవత్సరాలు వచ్చినాయి. ఈ వయసులో మీరు చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ముందర జరుగుతుందిలేండి, తప్పకుండా కంప్లీట్ అవుతుంది. కావాలని కోరుకుంటున్నాం. ఓకే, వచ్చిన వాళ్ళు ఎవరన్నా కాస్త చెప్తాం, మేము కూడా చెప్తాం. చెప్తాము, ఫోన్ ద్వారా అందరికి చెప్తాం. రాముడే వస్తాడు, వీడియో పెడతాం, యూట్యూబ్లో వస్తారు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. జటాయు మండపం చూసాం కదా. ఆ తర్వాత మేము చిన్న అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది చిన్న అరుణాచలం చూశారు కదా. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నరసాపురంలో ఉంది. ఇప్పుడు నరసాపురాన్ని చిన్న అరుణాచలం కూడా అని కూడా అంటున్నారు. మనకి అరుణాచలంలో టెంపుల్ ఉంది కదా, సేమ్ అలానే కడుతున్నారు. ఇంకా కంప్లీట్ అయితే పూర్తిగా కాలేదు. ఇది అవుట్ సైడ్ అన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. అయితే మొత్తం ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. 70% కంప్లీట్ అయింది, ఇంకా 30% ఉంది. ఇది మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తాం. ఈ క్షేత్రంలో అద్భుత దర్శనాలు, సహస్రలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగం, మరకతలింగం, దీపాలకలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర, శివలింగం, నవరత్న లింగాలు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ భక్తుల సొమ్ము గురించి అయితే కొంచెం రాశారు, చాలా బాగా రాశారు. ఒకసారి పాస్ చేసుకొని చూడండి. సేమ్ అరుణాచలంలో టెంపుల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ అలా కట్టడానికి మొత్తం దగ్గర కట్టారనమాట. ఇంకా ఇది కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా డెవలప్ కాలేదు, బట్ కడుతున్నారు. ఇక్కడైతే రాసులు, అష్టదిక్పాల లింగాలు ఉన్నాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున, కర్ణాటక రాశికి ఏ లింగం మనం దర్శిస్తే మంచిదని ఉన్నాయి. చూద్దాం అవి కూడా. ఇది వచ్చేసరికి ఇంద్రలింగం, అగ్నిలింగం. అంటే ఏ రేసులు వారు ఏ లింగాన్ని కొంచెం దర్శనం చేసి పూజ చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడైతే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం. ఇంకా అయితే ప్రతిష్ఠించలేదు. భగవాన్ రమణ మహర్షి ఫోటో ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టారు. యమలింగం, ఇది వచ్చేసరికి యమలింగం. ఫస్ట్లో మనకి రాసులు ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఏ లింగాన్ని మనం పూజిస్తే, ఏ రాసుల వారు ఏ లింగాన్ని ఇంకా పూజిస్తే మంచి జరుగుతుందని నైరుతి లింగం. సో ఆ లింగాలన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను. మీరు రాసి మీరు ఏ లింగాన్ని పూజిస్తే మంచిదో చూసుకోండి. సూర్యలింగం, ఆ లింగాలను కూడా చూపిస్తున్నాను మీకు. శ్రీ ఐశ్వర్యేశ్వర స్వామి అయిన వరుణలింగం. ఇంకోటి ఏంటంటే చిన్న అరుణాచలంలో 2025 విజయదశమి రోజు, అంటే ఈ సంవత్సరం విజయ సుముహూర్తంలో అతిపెద్ద 5 అంతస్తుల రాజగోపుర నిర్మాణం ప్రారంభమవుతుంది. అరుణాచలేశ్వర స్వామి ఆజ్ఞ మేరకు ఈ బృహత్తర కార్యక్రమం ఆరంభం అవుతుంది. విరాళాలు ఇచ్చేవాళ్ళు చూసుకోండి. ఈ రాతి రాజగోపుర నిర్మాణం కొరకు పెద్ద అరుణాచలం నుండి చిన్న అరుణాచలం వరకు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివనాగేశ్వర స్వామి వారు భిక్షాటన చేస్తూ పాదయాత్ర చేయుతున్నారు. 3200 కిలోమీటర్లు, దాదాపు కిలోమీటర్లు సైకిల్ యాత్రలో భిక్షాటన చేస్తూ ఈ రాతి గోపుర నిర్మాణం చేయాలని సంకల్పం చేయడం జరిగింది. అర్థమైంది కదా. 3200 కిలోమీటర్లు ఈ ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులు అయితే సైకిల్ తొక్కుతూ భిక్షాటన చేస్తూ
ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. చాలా మంచి విషయం ఇది. అక్కడ కూడా జటాయు మండపంలో కూడా పెద్ద ఆవిడ జటాయు మండపం అయితే కడుతున్నారు. ఇక్కడికైతే ఈయన కూడా పెద్ద ఆయనే సైకిల్ మీద భిక్షాటన చేస్తూ అలా కడుతున్నారు అనమాట. ఇది వచ్చేసరికి వాయులింగం. మోక్షద్వారం అనమాట ఇది. అరుణాచలంలో మోక్షద్వారం ఉంది కదా, సేమ్ అలానే కట్టారు. నేను కూడా వెళ్ళాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది అరుణాచలంలో మోక్ష మార్గం ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మోక్ష మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది చిన్న అరుణాచలంలో. వచ్చేసా తినా. ఈ మోక్ష ద్వారం అనేది వెళ్ళేటప్పుడు కొంచెం పర్లా పడుతున్నాం, కొంచెం వచ్చేటప్పుడు అయితే కొంచెం టైట్ అనిపించింది. అయితే మీకు చూపిస్తున్నా కదా, ఇద్దరు మనుషులు ఎలా, ఒకళ్ళేమో బాడీ టైపు చూపిస్తున్నా, ఇంకో బాడీ టైపు ఎలా ఉందో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రెండోసారి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం లావు ఉంటే ఇబ్బంది పడ్డారు. చూసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి చంద్రలింగం, ఈ మరకత లింగం. ఇవి సప్తమాతృకలు. సప్తమాతృకలు అంటే చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ సప్తమాతృకలు అంటే గణపతి సప్తమాతృకలు బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, చాముండి, ఇంద్రాణి. ఆ సప్తమాతృకలు 7 అన్నమాట. శ్రీపాదలింగం ఇది చూశారు కదా, పైన చూడండి ఒకసారి కాళ్ళు ముడుచుకున్నట్టు శ్రీపాదలింగం ఇది. శ్రీ బోధనారాయణుడు. ఈ చిన్న అరుణాచలంలో, అదే నర్సాపురంలో చిన్న అరుణాచలం కూడా అని ఇప్పుడు అంటున్నారు, తెలంగాణలో ఇది కుబేరలింగం. అయితే అక్కడ చిన్న అరుణాచలం అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది ఉత్తరద్వారం అన్నమాట. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కంప్లీట్ కాలేదు. పంచముఖ అరుణాచలేశ్వరుడు. ఇక్కడ వచ్చేసరికి పంచముఖ అరుణాచలేశ్వరుడు అనమాట. ఇంకో పైనుంచి అభిషేకానికి అలా పెట్టారు. ఇక్కడ వచ్చేసి అఘోర ముఖం, ఇది వామదేవ ముఖం. తత్పురుష ముఖం. సద్యోజాత ముఖం. అద్దాల మండపం కూడా కట్టారు, స్వామివారి సైన మందిరం అని. చూసుకోండి, చుట్టూ ఉన్నాయి అద్దాలు, పైన కూడా ఉన్నాయి అద్దాలు. మనకి అద్దాల మండపం అంటే ఇలానే కదా ఉండేది, చుట్టూ అన్నీ పైన కూడా అద్దాల మండపం ఉంటుంది. ఇక్కడ కూడా అట్లానే కట్టారు అనుకోండి, చుట్టూ అద్దాలే, పైన అద్దాలు. ఇక్కడ స్వామివారిని ఇక్కడ పెట్టారు, స్వామివారి విగ్రహాలు మధ్యలో ఇక్కడ పెట్టారు, దర్శించుకోండి. కృత్తిక మహాదీపం స్తంభం అన్నమాట ఇది. ఇక్కడైతే దీపాలు వెలిగించు ప్రదేశం, దాదాపు చాలా దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక్కడ మనకి స్టాండ్ ఇచ్చారు చూశారు కదా, మొత్తం దీపాలు వెలిగించుకోవచ్చు ఇక్కడ. ఇదంతా గుడి చుట్టూ అనమాట, ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఈశాన్య లింగం. ఇక్కడ శ్రీకృష్ణ మందిరం కూడా కడుతున్నారు. ఇంకొన్ని ఇంకా గుడి చుట్టూ అనమాట. ఇవన్నీ ఇంకా పెయింటింగ్స్ వేయలేదు, వేస్తారంట. ఇక్కడ చిన్న కోనేరులాగా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇంకా వర్క్ జరుగుతుంది చిన్న అరుణాచలంలో. శ్రీ చక్ర శివలింగం ఇది చూడండి, శ్రీ చక్రలింగం ఇది. సృష్టిలో నవగ్రహాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి. చూసుకొని మనకి ఇక్కడ రంగురాలు అనేది అమ్ముతారు కదా, ఇట్లా జాతి పచ్చ ఫలితాలని ఇట్లా ఉంటాయి కదా, చూసుకోండి అవి. కాలభైరవుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. చిన్న గోశాల కూడా ఉంది, మనం తీసేటప్పుడు ఆవు పేడేస్తుంది కరెక్ట్గా.
ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం. గండా దీపం, మనకు వచ్చే గండాలను తొలగించే అమ్మవారికి గండా దీపంలో నూనె పోసి ఆ నూనెను మన తలకు రాసుకోవడం ద్వారా మన గండాలను ఆ తల్లి తొలగిస్తుంది. ఈ దీపంలో మనం నూనె పోసి ఆ నూనెను మన తలకి రాసుకోవాలన్నమాట. అప్పుడు మన గండాలను తొలగిస్తుంది. ఆదిశంకరాచార్యులు, శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ వెంకయ్య స్వామి విగ్రహాలు, కొబ్బరికాయలు కొట్టు స్థలం ఇది చిన్న అరుణాచలంలో. అభిషేకం టికెట్ ఒకరికి 10 రూపాయలు, గోత్రనామాలు కుటుంబానికి 10 రూపాయలు. అభిషేకం చేసేవారు ఇనుప మెస్ పై నుండి జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలి. అరుణాచల శివ నామ జపం చేస్తూ అభిషేకం చేయాలి. సోమనాథుడు, గుజరాత్ రాష్ట్రం, దీర్ఘకాలిక రోగాలను నయం చేయవాడు. మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, సంసారముల నుండి విముక్తి కలిగించేవాడు. మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ ఉజ్జయిని. ఓంకారేశ్వరుడు, మధ్యప్రదేశ్, సజ్జనులను తరింపచేయువాడు. వైద్యనాథేశ్వరుడు, మహారాష్ట్ర, ప్రజ్వల వైద్యుడిగా ఉంటాడు. భీమశంకరుడు, మహారాష్ట్ర, శుభములను కలిగించేవాడు. రామేశ్వరుడు, స్ఫటికలింగం, తమిళనాడు, సకల పాపములను నశింపజేయువాడు. రామేశ్వరం అన్నమాట. చూసారుగా ఈ లింగాలు ఆ రాష్ట్రాలు కూడా చెప్తున్నా చూసుకోండి. నాగేశ్వరుడు, గుజరాత్, భక్తిముక్తులను ఇచ్చేవాడు. విఘ్నేశ్వరుడు, కాశీ, సమస్య పాపములను నశింపజేయవాడు, ముక్తిని ప్రసాదింప. త్రయంబకేశ్వరుడు, మహారాష్ట్ర, నాసిక్, సమస్య పాపములను హరింపజేసేవాడు. కేదారేశ్వరుడు, ఉత్తరాఖండ్, కేదార్నాథ్, మోక్షమును అందించేవాడు. కృష్ణేశ్వరుడు, మహారాష్ట్ర, ఎల్లోరా గుహలు, సంతానములను ఇచ్చేవాడు. అర్ధనారీశ్వరుడు, అరుణాచలం, అన్యోన్య దాంపత్యం ఇచ్చేవాడు. భృంగి అన్నమాట. సహస్రలింగం చూడండి, సహస్రలింగం ఇదే మనకి మెయిన్ టెంపుల్ చిన్న అరుణాచలంలో కనబడేది. ఇట్లా వచ్చేసాం, అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా. ఇక్కడ శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ ఇది ఎందుకు తీశారంటే అంజద్ ఖాన్ అని 50,000 విరాళం ఇచ్చాడు. అతనైతే ముస్లిం, అతను హిందూ ముస్లిం బాయ్ కదా. చూడండి, ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ ముత్యాలమ్మ టెంపుల్. ఇది దుమ్మగూడెంలో ఉంది. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం దుమ్మగూడెం. ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏంటంటే తరతరాల నుంచి ఇక్కడ అమ్మవారు ఉన్నారంట. అయితే 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు దాకా సంబరాలు జరుగుతున్నాయి, జాతర. చాలామంది జనాలు వస్తారంట. అయితే అమ్మవారికి ముడుపు కడతారంట. ముడుపు కట్టి పెట్టగానే 5వ రోజు అయితే గంట మోగుతుందంట. ఆ గంట కూడా చూపించారు. అయితే ఒక కోరిక కోరుకోవాలంట. ఆ కోరిక అయితే తీరిపోతుందంట. మీకు ఒక్కటే కోరుకోవాలంట. అదిగోండి 5వ రోజు అక్కడ ఉన్న గంట అయితే మోగుతుందంట. గొప్ప మహిమ ఉన్న అమ్మవారని చెప్తున్నారు ఈయన. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు దర్శించుకునే ఫిబ్రవరిలో అయితే జాతర ఉంది. అది కూడా చూసుకునే వాళ్ళు అయితే చూసుకోండి, వచ్చి దర్శించుకోండి అమ్మవారిని. ఈ టెంపుల్ తర్వాత మనం వేరే టెంపుల్కి అయితే వెళ్ళాం. శ్రీ ఆత్మారామ చంద్రస్వామి దేవస్థానం, దుమ్ముగూడెం. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే మనకి రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగింది కదా. అందులో 100 మంది రాక్షసులు చనిపోయారు కదా. వారి ఆత్మ శాంతనం అవ్వడం కోసం ఇక్కడ వాళ్ళు ఆత్మారాముడు అనే టెంపుల్ని కట్టారు. రాక్షసుల ఆత్మ శాంతి అవ్వడానికి ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇన్ఫర్మేషన్ అయితే. ఇది ఆత్మారామ దేవస్థానం. ఆ తర్వాత మనం పర్ణశాలకి అయితే వెళ్ళిపోయాం ఇంకా డైరెక్ట్గా. ఇదే మెయిన్ పర్ణశాల. లోపలికైతే ఫోన్లు ఎలో లేదు. లోపల ఫోన్లు ఇచ్చేయాలి, 5 రూపీస్ తీసుకుంటారు ఫోన్కి వచ్చేసరికి. ఈ పర్ణశాల బయట ఇట్లా షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఆ పర్ణశాల దగ్గర ఇది గోదావరి గట్టు అనమాట, చూపిస్తున్నా. ఎక్సలెంట్ వ్యూ ఇదైతే. పర్ణశాల లోపల అయితే మొబైల్స్ ఎలవ్ లేదండి, కెమెరా అయితే.
దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఏమైతే ఇదైతే పర్ణశాల అయిపోయింది. ఆ తర్వాత మేము సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇట్లా చూశారుగా అట్లా ఉంది. అలా గుర్తులు నారచీరలు ఆరబెట్టుకున్న గుర్తులు మనకి వెంకటేశ్వర నామాలు వేశారు కదా. సీతమ్మ వాగు కూడా ఇదే. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ రష్గా ఉంది. ఇది కొన్ని గుర్తులు, చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ అయితే కరెక్ట్గా లేదు, గబగబా పంపించట్లా. అక్కడ అయితే రాళ్ళు అయితే అమ్ముతున్నారు, చిన్న చిన్న రాళ్ళు. చాలామంది అయితే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంచెం లేట్గా పంపిస్తున్నారు. ఇదిగోండి వాగు, ఇది సీతమ్మ వాగు. ఇది వెన్నెలా మెస్ అండి. మనం అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ భద్రాచలం వచ్చేసాం. వెన్నెలా మెస్ ఎందుకు చూపిస్తున్నా అంటే బస్ స్టాండ్ దగ్గర వెజ్ మీల్స్ అయితే ఇక్కడ బాగుంటాయి. మేము ఎక్కడే తిన్నాం. ఆ తర్వాత చిన్నగా ఆటో వేసుకొని ఇంక వెళ్ళిపోయా. మీకు ఆటో ఛార్జెస్ అయితే అక్కడ చూడండి, ఆటో వాళ్ళ ఛార్జెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది, చూసుకోండి. కొంతమంది ఎక్కువ అడుగుతారు కదా, అందువల్ల మీకు ఇక్కడైతే మీకు బస్